అంటే ఇదేనా ప్రజాపాలన అంటే? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వరదలు వచ్చి నిన్నటికి 9 రోజులైంది. మేము నిరంతర వరదలు మొదలైన మొదటి రోజు నుంచి మేము స్థానికంగా ఉంటాం కాబట్టి మొదలైన మొదటి రోజు నుంచి ప్రతి మండలం, ప్రతి గ్రామము, ప్రతి తాండా తిరుగుతూ రైతులకు భరోసా కల్పించి ఒక నమ్మకాన్ని కలిగించి మీకు ఎటువంటి భయపడకండి అని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించి మేము గ్రామాలు తిరుగుతుంటే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ రోజు వరదలు వస్తూ ఉంటే మేము అధికారులకు ఫోన్ చేసినా ఎవ్వరు స్పందించడం లేదు. ఎంత బాధ అంటే రాజంపేట మండలం కొండాపూర్లో 2 చెరువులు తెగిపోయినాయి. ఒకటి ఊర చెరువు, ఒక లింగాల చెరువు, 2 చెరువులు తెగిపోయి పెద్ద వరద, భారీ వర్షము, పెద్ద వరదలు వచ్చి షేర్ శంకర్ తాండా, లేతమామిడి తాండా, ఎల్లాపూర్ తాండా, గుండారం, గుడెనక తాండాలు మొత్తం నీటిలో దిగ్బంధం అయితే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటే ఎవరు రెస్పాండ్ అవుతలేరు. సార్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి అది సాయంకాలానికి పోచారం ప్రాజెక్టు బ్యాక్ ఏరియా ఆటోమేటిక్గా వాటర్ దిగిపోయింది కాబట్టి ఆ తాండాలన్నీ కూడా బయటపడ్డాయి. అలా ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఆ మండలంలో. అదేవిధంగా అన్ని మండలాల్లో గతంలో ఎన్నెళ్ళు లేని విధంగా దాదాపు 60 సెంటీమీటర్ల వర్షం అక్కడ నమోదైంది. ఆరుగొండ గ్రామం సెంటర్గా కామారెడ్డి జిల్లా ఆరుగొండ గ్రామంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కడ. మరి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా అధికారులు కానీ అక్కడ ఇక్కడ తిరిగిన మేము 3-4 రోజులు తిరుగుతుంటే కూడా అక్కడికి ఎవరన్నా పరామర్శించారా లేకపోతే ఏమైనా డేటా తీసుకురంటే అక్కడ కనీసం అట్కాంచెట్టలు కూడా లేరు. ఎంత అంటే ఈ ప్రభుత్వము ఎంత నిర్లక్ష్యం అంటే ఒక తాండాలో, ఎల్లాపూర్ తాండాలో సార్ మేము 3 రోజులు అవుతుంది, మాకు నీళ్లు లేవు, కరెంటు లేవు, తాగడానికి నీళ్ళు లేవంటే కనీసం ట్రాక్టర్లు డీజిల్ పోసుకోవడానికి కూడా వాళ్ళ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. డైరెక్ట్ చెప్తా ఉన్నారు మా దగ్గర పైసలు లేవు. ఇంకా చాలా గలీజ్ మాట మాట్లాడారు వాళ్ళ అధికారులు. అది ఎవిడెన్స్ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. మా నోటితో చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. మీరు తాగండి అని చెప్పి కూడా అట్లా అంత నిస్సిగ్గుగా మాట్లాడారు అధికారులు. అది అంతటి మేము కేటీఆర్ గారు చెప్తే ఇమీడియట్గా నువ్వేం చేయ ఒక 5,000 రూపీస్ పెట్టినట్టే డీజిల్ పోయించినాం మా సొంత పైసలతోటి. మేము డీజిల్ పోయించి ఆ తాండావాసులకు నీళ్ళు తాగించినాం. మరి నిన్న ముఖ్యమంత్రి గారు పర్యటన ఏంటంటే విహారయాత్రకు వచ్చినట్టుంది. తన మంత్రులను తోలుకొని 3 మంత్రులు ఎమ్మెల్యేలను పట్టుకొని ఎంబడ పెట్టుకొని వచ్చిండ్రు. వచ్చి ఏం చూసిరు లింగంపేట మండలంలో అంటే 10-20 లక్షల రూపాయల ఖర్చుతో ఒక బ్రిడ్జి మట్టి కొట్టుకుపోయింది. ఆ బ్రిడ్జిని చూడడానికి వచ్చిండంట. సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి. పుండేడుంటే మందేడ పెడుతున్నావు. నీకు ఎల్లారెడ్డి రైతులంటే అంత చులకనా? వేరే మండలాల్లో నాగిరెడ్డిపేట మండలంలో 5,000 మంది రైతులు నష్టపోయినరు. రాజంపేటలో 4,000 మంది రైతులు నష్టపోయినరు. ఎల్లారెడ్డిలో 3,000 మంది రైతులు నష్టపోయినరు. వచ్చి నువ్వు చిన్న బ్రిడ్జిని చూసి ఆవిడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకొని పరిశీలించి పోతావా? అంటే మా ఎల్లారెడ్డి రైతులు అంటే అంత చులకనన్నా నువ్వు ఇంతెందుక ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్ నీడు హైదరాబాద్లో పెట్టుకునే సరిపోతుంది కదా. దానికి హెలికాప్టర్ ఎందుకు, నీ అధికారులు ఎందుకు, ఇవన్నీ చేసుడు ఎందుకు? మేము గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా ఇట్లా సంభవిస్తే ఆయన వచ్చి సత్వరమే, మేము అడగడమే లేటు, అక్కడక్కడ నిధులు ప్రకటించిపోతుండే. ఈయన ఏమంటున్నాడు, నేను సమీక్షిస్తున్నా, మీకు సమీక్షలు మాకు వద్దు, సత్వర చర్యలు కావాలా, మాకు మీ సమీక్షలు వద్దు, మాకు సత్వర చర్యలు కావాలా, మా రైతులకు ఊరట కావాలా. ఈయన ఏమనుకుంటుండు, ఒక పంట నష్టం అనుకుంటుండు. పంట నష్టం జరగలే అక్కడ. పంట నష్టంతో పాటు ఏదైతే దాదాపు 19,538 ఎకరాలు నష్టం జరిగింది. ఆ నష్టంతో, పంట నష్టంతో పాటు ఆ భూములలో ఇసుక మెట్టలు, మట్టి, పెద్ద పెద్ద రాళ్ళు, బోల్డర్స్ అవన్నీ కూడా పేరుకుపోయినాయి. చాలామంది రైతులు మేము తిరుగుతూ ఉంటే రైతులు అంటూ ఉన్నారు, సార్ మేము పోయిందన్నా కానీ నా మడియేడు ఉంది, నా గుంటలు ఉన్న ఒక్కొక్కళ్ళు 10 గుంటలు 20 గుంటలు ఎకరం ఉన్నోళ్ళు మా బౌండరీస్ ఎట్లా తెలవాలా, మాకు మొత్తం మట్టి వేరకపోయింది, ఇంట్లో ఎవరిని అడిగితే ఎవరు చేయాలా. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఆ రైతులకు
ఇమీడియట్గా మీరు చేయాలనా లేదు మీ బాధ్యత లేదా? ఇప్పటికి ఇవాళ 10వ రోజు అవుతుంది. ఎవరన్నా అధికారులు అక్కడ నీకు పోయి ఎవరినన్ను అడిగినారు, ఎక్కడన్నా చేసిన ఒక చిన్న గుంటనన్నా చూపించారంటే చూడలేదు. నిర్లక్ష్యం. ఎంతో వచ్చారు నిన్న, అక్కడ చాలా సిగ్గు అనిపిస్తుంది. వచ్చి జిందాబాదులు కొట్టుకుంటుర్రా? వీళ్ళు పరామర్శకు వచ్చిండ్రా లేకపోతే పొలిటికల్ పోజులు ఇవ్వడానికి వచ్చిండ్రా? చూస్తున్నా నిన్న లైవ్ అన్ని ఛానళ్ళు వచ్చినాయి, జిందాబాదులు కొట్టుకుంటున్నారు. రైతులు అన్నమో రామచంద్ర అని బాధపడతా ఉంటే ఈయననేమో ఆడ జిందాబాదులు. నీ నాయకత్వాలు వరదలు ఎవరికైనా నీ నాయకత్వం? మేము ప్రతిపక్ష పార్టీగా మేము వచ్చి మేము నీకు విజ్ఞాపన వినతి పత్రం ఇస్తానంటేమో మమ్మల్ని మా పార్టీ నాయకులనేమో పోలీసు నిర్బంధం చేస్తావు. ఇదేనా నీ ప్రజాపాలన? అప్పుడు ఏమన్నామే అధికారానికి ప్రజాపాలన ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. వచ్చి మీరు విజ్ఞాపనిస్తే మేము ఇమీడియట్ స్పందిస్తాం. మళ్ళీ ఇవాళ ఎక్కడో కనబడవు. ఇవాళ మా కామారెడ్డి జిల్లాలో 27వ తారీఖు నాడు భారీ వర్షాలని వాతావరణ శాఖ చెప్పింది. 26 నాడే చెప్పింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? నీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు? నువ్వు ఉన్నావు అయినా బీహార్లో ఎన్నికల ప్రచారం చేసి విహార యాత్ర చేస్తుంటావు. ఇక్కడ తెలంగాణ రైతులు కనబడరు. 10వ రోజు వచ్చి నిన్నొచ్చి పంట నష్టం జరిగింది చూస్తాం, సమీక్షిస్తాం. ఇంకోటి ఏమంటానంటే రాష్ట్రం నుంచి ఇవ్వాలంటే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వంలో రాద్దాం, అడుగుదాం. నువ్వు పోయినసారి అడిగితే 15,000 11,000 కోట్లేమో అడుగుతావు. ఇప్పుడు 5,000 కోట్లు 16,000 కోట్లు ఎక్కడున్నాయి? అంటే తెలంగాణ భారతదేశం లేదా? బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న నాటకం. తెలంగాణ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి ఆపత్కాల్లో వచ్చినా ఇమీడియట్గా స్పందించి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్లను ఇమీడియట్ స్పందించి గంటలలో మనుషులను తీసుకొచ్చినాం. మా దగ్గర సహజ సిద్ధమైన ఒక ప్రాజెక్టు ఉంది, పోచారం ప్రాజెక్టు. అది 2 గుట్టల మధ్యలో ఎంత వరద వచ్చినా ఏమిగా దానికి పోయి ఏదో కాపాడినామని చెప్తారు. ఏం కాపాడిరా దాన్ని? వాటర్ వచ్చింది పోయింది, ఫ్లడ్ వచ్చింది వెళ్ళిపోయింది. దానికి ప్రభుత్వం నుంచి కాపాడింది ఏముంది? మేము ఏదో ప్రాజెక్టును కాపాడుకున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. చేసింది ఏమీ లేదు. ఆ భగవంతుడు కాపాడి ఆ తాండాలని కావచ్చు. ఇవాళ ఎల్లారెడ్డి మండలంలో తిమ్మాపూర్ చెరువు తెగిపోయింది, కళ్యాణి ప్రాజెక్టు తెగిపోయింది, అవి చూడలే. నాగిరెడ్డిపేట మండలంలో పటేల్ చెరువు తెగిపోయి మరి ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాలకు ప్రధానమైనటువంటి పోచారం ప్రాజెక్టు కెనాలు 100 మీటర్లు కొట్టుకపోతే దాన్ని చూడలేదు. దాదాపు 5,000 ఎకరాలు నీట మునిగింది. ఈరోజు కూడా నీళ్లు ఉన్నాయి అక్కడ, ఇంతవరకు అవి చూడలేదు. వచ్చి 10 లక్షలతోటి అయిపోయే బ్రిడ్జిని చూసి ఫోటో ఎగ్జిబిషన్ చేసి చాలా కష్టపడ్డారు, ప్రాణాలు కాపాడారని చెప్పి ఫోటోలో పోజులు ఇచ్చిపోయినారు తప్పితే రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. వీళ్ళు మేము ఒకటే చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా ఎల్లారెడ్డి రైతుల పక్షాన, మీరు సత్వర చర్యలు తీసుకోకపోతే మేము రైతులను ఏకం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మీ ప్రభుత్వాన్ని మెడల్ వంచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు చివరి రైతు వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మా కేటీఆర్ గారి నాయకత్వంలో మరి తొందరనే కేటీఆర్ గారు, మా ప్రశాంత్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారితో కూడా ఒక పర్యటన కూడా తొందరనే వాళ్ళు డేట్లు ఇవ్వగానే పర్యటన చేస్తాం. రైతులకు భరోసా కలిగి నేను వచ్చినావు, మంచిగా తిన్నావు, హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోయినావు అంటే గీదా విహార యాత్ర అనేది నువ్వు చేసింది ఏముంది? కామారెడ్డి జిల్లాకు ఒరగబెట్టింది ఏముంది? ఒక ముఖ్యమంత్రి అంటే నాకు నిజంగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే ఒక రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, అబ్బా మాకు ఇంత సత్వర చర్యలు తీసుకుంటారు, మాకు న్యాయం అవుతుందని చెప్పి. ఇంకో 15 రోజుల తర్వాత సమీక్ష చేస్తా అని చెప్పి పోయిండు. సమీక్షలు కాదు, మాకు సత్వర చర్యలు ఇమీడియట్ కావాలా, రిలీఫ్ కావాలా, లేకపోతే అవసరం ఉంటే ఇమీడియట్గా మా రైతులకు ఇవాళ మా తోతు మంత్రం కాదు, ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 మినిమం వాళ్ళకు రైతు సహాయం చేయాలి. ఎందుకంటే ₹1,00,000 ఎందుకు అడుగుతున్నామంటే ఇసుక మెట్టలు పెట్టినాయి, రాళ్ళు పెరిగిపోయినాయి, వాళ్ళ బౌండరీస్ తెలియదు. నీ అధికారులను పంపించి, నీ సర్వే అధికారులను పంపించి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ ఎంఆర్ఓ చుట్టూ తిరిగారు, ఎవరు చుట్టూ తిరిగారు రైతులు దాదాపు 20,000 మంది రైతులు ఉన్నారు. మొత్తం మండల్ వైజ్గా ఉన్నారు, మా దగ్గర డేటా ఉంది. ఏ మండలంలో ఎంతమంది మొత్తం ఉన్నది ఆ రైతులకు బౌండరీస్ చూపించి వాళ్ళకు 5 గుంటలు చిన్న రైతులు మా దగ్గర ఇప్పుడు ఇమీడియట్గా మొన్న వేసింది 19,838 ఎకరాలు పంట నష్టం నీ అధికారులు ఇచ్చిండ్రు, మేము కూడా తిరిగినాం. దాంట్లో 19,838 ఎకరాల నష్టం జరిగితే రైతులు ఎంతమంది అంటే 18,556 మంది రైతులు ఉన్నారు. అంటే ఒక ఎకరం కూడా లేదు ఒక రైతుకు యావరేజ్గా. అంటే ఒక రైతుకు 2 ఎకరాలు ఉంటే ఒక రైతుకు 10 గుంటలు 20 గుంటల మంది గుంటల రైతులు ఉన్నారు. ఆ చిన్న రైతులను వెంటనే ఆదుకొని వాళ్ళకి ఎకరానికి ₹1,00,000 ఇచ్చి మరి ఇంకోటి ఏంటంటే
ఫోటో రాలేదు కానీ చూపిస్తుంటే మీకు పంట కొట్టుకోపోవడమే కాదు, పైన ఉన్నటువంటి ఫెర్టిలిటీ ఏదైతే సారవంతమైన భూమి ఉందో అది మొత్తం కొట్టుకుపోయి గట్టి నేల తయారైంది. మళ్ళా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ రైతులు ఏదైతే పంటలు కొట్టుకుపోయినాయో ఆ రైతులకు ఉచిత ఎరువులు, ఈ రబీ సీజన్కు ఉచిత ఎరువులు ఇచ్చి గతంలో ఏ విధంగా అయితే పంటలకు ఏదైతే పనికొచ్చే విధంగా ఉండేదో నేల ఆ విధంగా తయారు చేయాలని చెప్పి మేము టీఆర్ఎస్ పక్షాన పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇగో చెరువులు కొట్టుకుపోయి నేను అది కూడా చూడు రాలేదు, చూడు ఎట్లా కొట్టుకుపోయిందో, ఒక్కొక్కటి 50 మీటర్లు 100 మీటర్లు చెరువులు కొట్టుకుపోయినాయి. అవి కూడా నీకు రాలేదు కానీ చిన్న బ్రిడ్జి 10-20 లక్షలలో రిపేర్ అయ్యే బ్రిడ్జికి ఆడపోయి ముఖ్యమంత్రి ఎంత బాధ అనిపిస్తుంది. మొత్తం ఇసుక మెట్ట పెట్టింది, మట్టి ఇవన్నీ కూడా పొలాలలో దాదాపు 20,000 ఎకరాల ఇదే పరిస్థితి ఉంది. పట్టుకోరా మీరు కూడా పట్టుకున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిల్లా పర్యటనకు వస్తుందంటే మాకు మనసులో సంతోషం వేసేది. అబ్బా మా నియోజకవర్గానికి ఎంత లేదన్నా ఒక 10 కోట్లు 20 కోట్లు అయితే నిధులు ఇచ్చిపోతాడని చెప్పి మా నియోజకవర్గం జిల్లా పర్యటనకు వస్తుంది. పాత ఉమ్మడి జిల్లాకు వచ్చినా మాకు ఎంతో కొంత నిధులు వస్తాయని చెప్పి మనసులో సంతోషంగా ఉండేది. మరి ఫస్ట్ టైం అనుకుంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి నష్టం జరిగినటువంటి రైతులను చూనుకొచ్చి మేమేమనుకున్నాం, ఎంత లేదన్నా మా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక 200 కోట్లు ప్యాకేజ్ ఇస్తాడు అనుకున్నాం. కానీ 200 కోట్లు కాదు కానీ 2 రూపాయలు కూడా ఇవ్వకుండా మా ఎల్లారెడ్డి రైతులను నవ్వుకుంటా పోజులు ఇచ్చుకొని పోయిన తప్పితే ఎల్లారెడ్డి రైతులు పూర్తిగా నిర్లక్ష్యంగా చూసి, అంతేకాదు నిన్న మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో రైతులను ఎంత చులకన చేసి మాట్లాడుతున్నాడంటే, యూరియా కోరుతా ఉందంటే ఏం మాట్లాడతాడు, సినిమా టికెట్లకు నిలబడతారు కానీ యూరియాకు నిలబడరు. అంటే వినోదానికి పోయే రైతులతోటే పబ్లిక్ తోటే పోలుస్తావు. రైతులంటే యూరియా అంటే వాళ్ళ బతుకుదేరు, దేశానికి అన్నం పెట్టే రైతు అంటే గాళ్ళ పట్ల అంత నిర్లక్ష్యమా? గా సినిమా పోయేటోళ్ళతో పోలుస్తావా రైతులంటే? ఇదేనా నీ సంస్కారం? ఇక్కడున్న రైతు అంటే అంత నిర్లక్ష్యం ఎందుకాయ నీకు? నీకు ఈడ సిటీలు ఎవరు ఓట్లేలే, గా రైతులు వేస్తేనే నువ్వు గెలిచినావు. నువ్వు ఇప్పుడు రా, నీకు చూస్తారు. నిన్న ఏదో జిల్లాలో రైతులు ఎంబడవాడి కొట్టిర్రు ఏదో యూరియా దుకాణం మీద. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకులు నీ ముఖ్యమంత్రి మంత్రులు పోతే కూడా గదే విధంగా వస్తుంది రేపు భవిష్యత్తులో. నువ్వు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తుంటే ఇప్పటికైనా యూరియాను సప్లై చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.